వృక్షాలతాః కుసుమరాశి ఫలాన్యముంచన్ నద్యః ప్రసన్న సలిలా నిఖిలాస్తథైవ జాతా ముహుర్జలధరోపి నిజం వికారం భూభృద్గణాదపి జలం సహసోత్పపాత అని చెట్లు అవి కూడా ఇప్పుడు జంతువులు అయిపోయిందాక ఇప్పుడు చెట్లు అవి కూడా చక్కగా విపరీతంగా పువ్వులు కాసే చెట్లు పువ్వులు ఇవ్వడము, పళ్ళు కాసే చెట్లు పళ్ళు ఇవ్వడము, నదులు అవన్నీ కూడా వాటికి వేరే రుచి ఉన్న నదులు కూడా ఆ రోజు నిర్ణయించుకున్నాయి. అయ్యో ఇవాళ శంకరుడు పుట్టాడు కాబట్టి మనం అంటే పార్టీ చేసుకుంటున్నాయి అన్నమాట. అవన్నీ కూడా అందరికీ విరివిడిగా ఇచ్చేస్తున్నాయి రిటర్న్ గిఫ్ట్స్ అప్పుడే. ప్రకృతి పురుషుడు కదా ఆయన బ్రహ్మం అంటే, అందుకని చెప్పి అవన్నీ కూడా నదీ జలాలు కూడా మనం తీయటి జలాలనే ఇద్దాం ఇవాళ అని చెప్పి అవన్నీ కూడా తీయటి జలాలతో అవి నిర్ణయించుకుంటున్నాయి. పువ్వులు ఇచ్చే పువ్వులు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో సంబరంలాగా చేసేసుకుంటున్నారు. ఏది ఇళ్లలోనే కాదు ప్రకృతిలో ఆ మార్పు కనపడుతుంది అన్నమాట. పళ్ళు కాస్తున్నాయి, పువ్వులు కాస్తున్నాయి, వచ్చి తీసుకోండి అని ఆ ప్రకృతి కూడా మా శంకరుడు వచ్చాడు, అవతారం చేశారు, మా అదృష్టం తీసుకోండి అని అలాగా అవి కూడా ఇచ్చేస్తుంది. అవి కూడా వాటిలో వంతు దానాలు ఇచ్చేస్తున్నాయి అన్నమాట అవన్నీ. అలాగే మేఘములు కూడా చక్కగా అవి గర్జిస్తూ అంటే జయజయధ్వానాల్లాగా గర్జిస్తూ అవి కూడా చక్కగా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఎక్కడ కూడా ఆ ఎండ తాకిడి ఉండకూడదు. ఎందుకు? వైశాఖ శుక్లపక్షం కదా, ఎండాకాలం అది. అందుకని మేఘాలు కూడా చక్కగా చల్లగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు వచ్చేసి వర్షాన్ని ఇస్తూ సస్యశ్యామలంగా ఉండాలి, చల్లగా ఉండాలి అని చేస్తూ ఉన్నారు. అలాగే పర్వతములు కూడా చక్కగా సెలయేళ్ళు అవన్నీ కూడా జలపాతాలు వస్తున్నాయి. ఎండాకాలం అయినా కూడా పర్వతాలు కూడా చక్కగా జలాలను ఇస్తూ ఉన్నాయి.